మరి నిత్యావసర వస్తువులు ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. సరుకులు ఏమేంటి ఇస్తున్నాం, ఆయిల్ కూడా పెట్టాం. ఓకే, రైస్ అమ్మ, షుగరు, కందిపప్పు, మెడిసిన్, గోధుమ పిండి, గోధుమ నూక, ఆయిల్, హార్లిక్స్, టీ పొట్లం, జ్యూసు, వేరుశనగుళ్ళు, ఇవన్నీ కలిపి 11 ఐటమ్స్. ఇది ఎవ్వరు ఇవ్వలేదు. అమెరికా వాళ్ళు వచ్చి, అమెరికా మా ఫ్రెండ్ ఉన్నాడు ఇస్తారని నేను తీసుకొని, ఎవరు ఇచ్చినా కూడా, ఎవరు ఇచ్చిన భూమి మీద ఎవరు ఇచ్చినా నేను రూపాయి కూడా తీసుకోను. నా దేవుడు పరలోకం నుంచి ఇస్తున్నాడు. ఇది అంతా మీకు ఇచ్చింది నేను కాదు, ముందే చెప్పాను. అలాగే ఇస్తున్నాడు, నేను ఇలా ఇస్తాను. యేసయ్య నాకు ఇస్తాడని నేను మీకు ఇచ్చేయడమే, చెప్పిన పని చేయడమే మనం. అందుకంటే ఎక్కువ చేయనక్కలేదు, తక్కువ చేయనక్కలేదు. యేసుప్రభు వారు మీకు ఇమ్మన్నాడు, ఇచ్చేస్తాడు. ఎప్పుడు దాకా ఇమ్మంటాడో అప్పుడు దాకా ఇస్తాడు. ఎన్ని ఇమ్మంటాడో అన్నీ ఇస్తాను. దీన్ని తినగలిగినంత మీకు ఇది, కానీ దీన్ని సక్రమైన మార్గంలో వాడుకోండి. దీన్ని ఇచ్చారు కదా అని చెప్పి పాడు చేయకుండా సక్రంగా వాడుకోండి. ఎందుకు అని ఆ మాట చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఇది ఒక గతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్కి బాధపడ్డాను. ఎవరో వచ్చారు, ఇలాగ ఇచ్చాను, వాళ్ళు ఇక్కడే అక్కడ అమ్మేశారు. అప్పటి నుంచి నాకు చాలా హృదయం ఆపేద్దామని, ఓ నెల ఆపేద్దాం అనుకున్నాం. ఎందుకో ఒకళ్ళు చేసిన తప్పుకు అందరిని బలి చేయడం ఎందుకు లేని చెప్పి మరలా నేను 2017 నుంచి 2017 అప్పటి నుంచి ఇది ఇలా జరుగుతూ ఉంది. దేవుడు ఇచ్చిన నాలు, చెప్పిన నాలు ఇస్తూ ఉంటాం, ఒప్పుకున్న నాలు ఆయన ఇచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటాం. ఆయన ఇచ్చినదల్లా ప్రతి నెల ఇస్తున్నాడు, మీకు ప్రతి నెల ఇస్తాను. ఓకే, అంతా సక్రంగా పట్టుకెళ్ళి వాడుకోండి. అంతే. ఈ 11 ఐటమ్స్ ఎప్పుడు లాగానే ఇది కూడా జరుగుతుంది, ప్రతి నెలలాగానే. ఈ నెల అంటే మన గెస్ట్లు వచ్చారు కానీ వారి చేతుల మీదుగా మీకు ఇప్పిస్తాం, అంతే. ఎప్పుడు ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఈ నెల అయిపోయిన తర్వాత మీరు అక్కడ భోజనాలు ఉన్నాయి, మీరు చేసేసి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. నేను నా ఇంటికి, మీరు మీ ఇంటికి. ఓకే, శాస్త్రి యేసు ఎక్కడికి వెళ్ళాడంట? ఒలివులు కొన్న ప్రార్థనకి వెళ్ళాడు. ఈ పాస్టర్లు అంతా ప్రతి చేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరదాగా అన్నాను. శాస్త్రి ఈ స్టార్ట్ చేసి మనం ఇచ్చేద్దాం, అయిపోయింది కదా, ఇంకా మిగిలిన అయిపోతే తీసేయచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ బ్లైండ్ పీపుల్స్ వచ్చినాయి ఉన్నాయి కదా, వాళ్ళ బ్లైండ్ పీపుల్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు శ్రీనివాస్? మీరు 25 మంది బ్లైండ్ పీపుల్స్ ఉన్నారండి మనకి. ఆ బ్లైండ్ పీపుల్స్ 25 మంది. ఒక స్కూల్ ఉంది మాకు కొవ్వూరులో, దానికి అతనే నడిపిస్తూ ఉంటాడు. పాపం చాలా మంచోడు అతను. ఆ 25 మంది ఆయన బ్లైండే, 25 మంది ఆ యొక్క బ్లైండ్ వాళ్ళందరినీ పోగేసి వాళ్ళకి చదువు మరి నడిపిస్తూ ఉన్నాడు. ఒక స్కూల్ పెట్టి ఈయనకి దేవుడు నా ద్వారా సహాయం దేవుడు చేయమన్నాడు, చేస్తున్నాను. అది దేవుడికే మహిమ, నాకు కాదు. శ్రీనివాస్ మీకు ఇచ్చి ప్రతి పైసా, ప్రతి సరుకు యెహోవా దేవుడైన యేసయ్య మీకు ఇస్తున్నాడు. మీరు సక్రంగా వాడికి యేసుప్రభు వారు మీకు ఇచ్చాడు. మీరు ఎంజాయ్ చేయండి, శుభ్రంగా దీనికి తినండి, మంచిగా చదువుకోండి, మంచిగా భవిష్యత్తులో నువ్వు ఎంతోమందిని ఆల్రెడీ ఒక 60 మంది జాబులు కూడా వచ్చేసినాయి. ఈ అప్పుడు 29 ఎంతమంది ఉండేవారు? ఆ 35 మందిలో ఆల్రెడీ 10 మంది జాబ్లో చెల్లిపోయారు, 25 మంది అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తాయి. అందరు దేవుళ్ళలో ఉండండి. ఇంకో సాధ్యమే అంత సాధ్యం
దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధియే మేలు. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ
ఉన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమార్తెగా నన్ను మార్చినావే ఆరాధనా 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 నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధియే మేలు చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి ఎప్పుడైనా మాట్లాడదు 10 కేజీలు గోధుమ పిండి 10 కేజీల ఆయిల్ తర్వాత అందులో 5 కేజీలు కందిపప్పు మా అర్థమైంది కదమ్మా ఇప్పుడు 10 కేజీల నూనె 10 కేజీలు మన గోధుమ పిండి కందిపప్పు 5 కేజీలు 4 రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ నీకు ఇస్తున్నా దీంతో కలిపి ఒక్కొక్కడికి ఎన్నో వచ్చారు మీరు 6 నెంబర్స్ ఒక్కొక్క 500 ఇస్తాను పెట్టండి ఆరా